మొన్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారి తెలంగాణలోని వైర మాజీ ఎమ్మెల్యే కుమారుడైన జీవన్ లాల్ 70 లక్షల లంచం డిమాండ్ చేసిన కేసులో సిబిఐకి చిక్కడం ఎంతో కలకలం రేపింది. మరో సంస్థ నుంచి 2.5 కోట్ల ఫ్లాట్ గిఫ్ట్ గా తీసుకున్న విషయం బయటకు వచ్చింది. ఈ అధికారి మహారాష్ట్ర రాజధాని ముంబైలో పనిచేస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని వసై విరార కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి వైఎస్ రెడ్డి అవినీతి భాగోతం బట్టబయలైంది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కావటంతో బిల్డర్ తో కుమ్మక్కై అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. తద్వారా వైఎస్ రెడ్డి భారీగా అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఎంత పెద్ద అధికారి అయినా ముంబై వంటి మహానగరంలో ఒకటో రెండో ఇళ్లు ఉంటాయి. వైఎస్ రెడ్డికి మాత్రం ముంబై, హైదరాబాద్ లో 13 నివాసాలు ఉన్నాయి. వీటిలో 2 రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో ఏకంగా 23.25 కోట్ల విలువైన వజ్రాభరణాలు, 9.4 కోట్ల నగదు దొరికాయి. ఇవే కాక ఇంకా కీలక పత్రాలను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ స్వాధీనం చేసుకుంది. వసై విరార్ సివరేజీ పాంట్లతో పాటు డంపింగ్ యార్డ్లకు కేటాయించిన స్థలాల్లో బిల్డర్లకు అక్రమంగా భవనాలు నిర్మించేశారు. గత 16 ఏళ్లలో ఇలాంటి 41 వాణిజ్య, నివాస సముదాయ భవనాలను నిర్మించారు. వీటిపై కేసులు నమోదవ్వగా కార్పొరేషన్ లోని అధికారుల అవినీతి బయటపడింది. చివరకు ఈ భవనాలను ప్రజలకు విక్రయించడం కూడా అయిపోయింది. అయితే అక్రమం అని తెలిసి, కూల్చివేస్తారని తెలిసి కూడా బిల్డర్లు అమ్మేశారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఫిబ్రవరి 20న వీటిని కూల్చివేశారు. దీంతో కార్పొరేషన్ అధికారులపై కేసు మళ్లింది. ఈడీ లోతుగా దర్యాప్తు చేయడంతో పాటు వైఎస్ రెడ్డిపై నిఘా పెట్టింది. తెలుగువాడైన వైఎస్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది. ఆయన ఆస్తులు కూడా ఎక్కువగా హైదరాబాద్ లోనే కూడబెట్టినట్లు సమాచారం. పూర్తిగా మహారాష్ట్రలోనే పనిచేస్తున్న ఈయన తానే 2016లోనే శివసేన కార్పొరేటర్ నుంచి 25 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. అప్పట్లోనే ఈయనకు హైదరాబాద్ లో 11 ఫ్లాట్లు, 9 చోట్ల వ్యవసాయ భూములను గుర్తించారు. ఇప్పుడు ఏకంగా దాదాపు 10 కోట్ల నగదు దొరికింది.